వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ 3 to 5 ఇయర్స్ నుంచి హైయెస్ట్ ప్రాఫిట్స్ అండ్ హైయెస్ట్ సేల్స్ పోస్ట్ చేస్తున్న బెస్ట్ కంపెనీస్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఈ కంపెనీస్ అయితే హై గ్రోత్ పాత్లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో కూడా ఈ కంపెనీ ఆన్ అండ్ యావరేజ్ బేసిస్ మీద సిమిలర్ టైప్ ఆఫ్ సేల్స్ గ్రోత్ అండ్ ఇఫ్ పాసిబుల్ అంతకంటే ఎక్కువ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ సెగ్మెంట్లో చాలా మటుకు స్టాక్స్ ఉన్నాయి. రీసెంట్ టైంలో దే బికమ్ మల్టీబైగర్ స్టాక్స్. సుజలాన్ ఎనర్జీ కానీ, వ్యారీ రెన్యూవబుల్స్ కానీ, బోరోసిల్ కానీ ఇట్లాంటి ఎక్కువ శాతం స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా సిమిలర్ సెగ్మెంట్లో ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సేల్స్ గ్రోత్ కానీ, లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ కానీ మంచి గ్రోత్ అయితే చూడొచ్చు అదానీ. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఇన్కార్పొరేట్ అయింది 2015లో. అదానీ గ్రూప్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాకే. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ కంపెనీకి ఆల్మోస్ట్ 5410 మెగావాట్ ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ 15,024 మెగావాట్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ కమ్ టు అదానీ గ్రీన్ ఎనర్జీ క్లయింటైల్ చూస్తే కనుక మేజర్ పవర్ సప్లై కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ కానీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ స్టేట్ డిస్కమ్స్ అన్ని కూడా అదానీ గ్రీన్ ఎనర్జీకి మేజర్ క్లయింటైల్గా అయితే ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నెక్స్ట్ డికేడ్ అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో $20 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయనున్నారు రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో. ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ ఏమైతే ఉందో దీని ద్వారా అచీవ్ చేయొచ్చు అనేది అయితే కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో 25 గిగావాట్ ఆపరేషనల్ కెపాసిటీ అచీవ్ చేయాలి బై 2025 అండ్ 45 గిగావాట్ కెపాసిటీ బై 2030 అనేది మేజర్ ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు. అండ్ కమ్ టు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాల్యుయేషన్ చూద్దాం. స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. జనరల్గా హై సేల్స్ హై ప్రాఫిట్ గ్రోత్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ కమ్ టు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ ఈజ్ అరౌండ్ నియర్లీ 2,95,000 వరకు అయితే వచ్చింది. కరెంట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 1,800 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ వెల్ ఫ్రమ్ ద లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి కూడా. అండ్ కమ్ టు ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక స్టాక్ ఈస్ ట్రేడింగ్ 200 times ప్రైస్ టు ఎర్నింగ్ అండ్ బుక్ వాల్యూ 47గా ఉంది. సో ప్రీమియం దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. బట్ రీజనబుల్లీ వాల్యూడ్ ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ విత్ ద పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ కంపెనీ యొక్క ROE ఈజ్ అరౌండ్ నియర్లీ 15% అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ అరౌండ్ 10% ఎట్ దిస్ మూమెంట్. అండ్ కమ్ టు అదానీ గ్రూప్ స్టాక్ ప్రైస్ చూడండి. రీసెంట్ టైంలో లాస్ట్ 1 year నుంచి కూడా స్టాక్ అయితే లాస్ట్ 1 year నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో ఇక్కడ మీరు లాస్ట్ 1 year 3 year బేసిస్ మీద అండ్ 5 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ అయితే చూడొచ్చు. రీసెంట్ టైంలో స్టాక్ షార్ప్ కరెక్షన్ జరిగాయి అదానీ గ్రూప్ స్టాక్స్లో అన్ని కరెక్షన్స్తో పాటు. అండ్ అంతకుమించి ఈ స్టాక్లో పెద్దగా కరెక్షన్ అయితే లేదు. అక్కడ నుంచి స్టాక్లో మళ్ళీ ఒక రీగెయిన్ అయితే వచ్చింది. అండ్ కమ్ టు కంపెనీకి సంబంధించిన కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 years ఇట్స్ అరౌండ్ 40% పైగా ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ అరౌండ్ 68% అండ్ స్టాక్ ప్రైస్ గ్రోత్ అనేది రీసెంట్ కరెక్షన్ వల్ల అంతకంటే తక్కువగా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ నియర్లీ 15 to 20% మధ్యలో అయితే ఉంది. ఫైనాన్షియల్ పరంగా FY 2024లో హైయెస్ట్ సేల్స్ కంపెనీ అచీవ్ చేసింది. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అరౌండ్ 1,260 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. అట్ ద EPS ఆఫ్ 6.94 paise. అండ్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద కంపెనీ సేల్స్ గ్రోత్ కానీ అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్లో గ్రోత్ కానీ ఎక్కువగా గ్రోత్ అయితే చూడొచ్చు ఇక్కడ. ప్రమోటర్ స్టిల్ హోల్డింగ్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ దట్ ఈస్ 56% అండ్ మిగతాది రిటైల్ పార్టిసిపెంట్స్ అండ్ FIs ఆర్ హోల్డింగ్ రిమైనింగ్ పోర్షన్. పెద్దగా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ అబౌట్ అదానీ గ్రూప్లో ఉన్న బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉంది ఈ స్టాక్. అండ్ హైయెస్ట్ సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కనపరుస్తున్న ఇంకో కంపెనీ వరుణ్ బెవరేజెస్. వరుణ్ బెవరేజెస్ ఇస్ ట్రేడింగ్ అరౌండ్ 1,500 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ ఏ మల్టీ బైగర్ స్టాక్ అండ్ ఇట్స్ ఏ బాట్లర్ ఫర్ ద పెప్సీకో. అండ్ వరుణ్ బెవరేజెస్ పెప్సీకోకి సంబంధించి వేరియస్ ప్రోడక్ట్స్ని ఇండియాలో మిగతా కంట్రీస్లో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మార్కెట్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికైతే కంపెనీ మార్కెట్ క్యాప్ కమ్స్ అరౌండ్ 2 lakh crore దగ్గరగా ఉంది. 52 week లో నుంచి స్టాక్ అయితే డబుల్ అయింది. PE ఈజ్ ట్రేడింగ్ 90 times ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 53 rupees బట్ ROE ఈజ్ అరౌండ్ 35 అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ నియర్లీ 30%. అండ్ వరుణ్ బెవరేజెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంగ్లోమెరిట్ ఆర్జే గ్రూప్. అండ్ ఆర్జే గ్రూప్ కింద వేరియస్ ఫ్రాంచైజీస్ అయితే ఉన్నాయి లైక్ పిజ్జా హట్, KFC, క్రీమ్ బెల్ అండ్ కోస్టా కాఫే లాంటి ఫ్రాంచైజెస్ని వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ వరుణ్ బెవరేజెస్ కూడా పెప్సీకోకి ఒక ఫ్రాంచైజీనే ఇండియా లాంటి కంట్రీస్లో. అండ్ కమ్ టు కంపెనీకి అయితే వెరీ గుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే ఉంది. అండ్ కంపెనీ హ్యాస్ ఆల్మోస్ట్ 2,500+ ఓన్ వెహికల్స్ ద్వారా ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తున్నారు. 2,400
ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. లైక్ 9,25,000 ప్లస్ వీసీ కూలర్స్ ఉన్నాయి కంపెనీకి. అండ్ రోబోస్ట్ సప్లై చైన్ నెట్వర్క్ అయితే వరుణ్ బెవరేజెస్కి ఉంది. దాదాపు 100+ ఓన్ డిపోస్ ఉన్నాయి వరుణ్ బెవరేజెస్కి. అండ్ వరుణ్ బెవరేజెస్ స్టాక్ మీరు 5 ఇయర్ బేస్ మీద, 10 ఇయర్ బేస్ మీద, 3 ఇయర్ బేస్ మీద చార్ట్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్లీ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్, అప్ ట్రెండ్లోనే కంటిన్యూస్గా ఉన్న స్టాక్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. అండ్ కంపెనీ యొక్క కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ది 35% ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ది 47%. లాస్ట్ 3 ఇయర్ బేస్ మీద ప్రాఫిట్ గ్రోత్ అనేది 77% ఉంది. స్టాక్ ప్రైస్లో వృద్ధి అనేది 3 ఇయర్స్ నుంచి 80%గా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ వృద్ధి రేటు 60% ఉంది. అంటే స్టాక్ అయితే ఎక్కువగా అప్రిషియేట్ అవుతుంది. ఇందాక అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో స్టాక్ ప్రైస్ ఎంతగా అప్రిషియేట్ అవ్వలేదు మధ్యలో కరెక్షన్స్ వల్ల. బట్ వరుణ్ బెవరేజెస్ స్టాక్ మీరు లాంగ్ టర్మ్ బేసిస్లో చార్ట్ చూస్తే కనుక క్లియర్ అప్ ట్రెండ్. మధ్యలో మీకు స్టాక్స్లో కరెక్షన్ వచ్చిన ప్రతిసారి వీబీఎల్ స్టాక్లోకి బయింగ్ అయితే వస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్ వీబీఎల్. అండ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్లో ఆల్మోస్ట్ మీకు 5 టైమ్స్ ప్రాఫిట్ అయితే పెరిగింది. 144 crore నుంచి 548 crore ఈ మార్చ్ క్వార్టర్లో వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. సేల్స్ డబల్ అయ్యాయి సీక్వెన్షియల్ బేసిస్ మీద. ఆల్మోస్ట్ 4,317 crore సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. వెరీ గుడ్ ఫైనాన్షియల్స్. ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ యొక్క సేల్స్ అనేవి 16,000 crore వస్తే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 2,700. ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఇయర్ పోస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి అవుట్లుక్ అయితే పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టాక్ వీబీఎల్. అండ్ అవర్ నెంబర్ 3 స్టాక్ టైటన్. అండ్ టైటన్ రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత స్టాక్లో ఒక బయింగ్ అయితే లైక్ కరెక్షన్ వచ్చింది. ఇట్ కెన్ బి ఎ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ టైటన్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ ఇండియాలోనే. అండ్ ఆల్మోస్ట్ one of the most respected lifestyle company from Tata Group company. And complete leadership position అయితే ఉంది వాచెస్ సెగ్మెంట్, జ్యువెలరీ సెగ్మెంట్, ఐవేర్ సెగ్మెంట్లో. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అక్రాస్ ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. అండ్ టైటన్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇట్స్ అరౌండ్ 3,000 దగ్గరగా స్టాక్ ఈస్ ట్రేడింగ్. అండ్ కమ్ టు టైటన్ వాల్యుయేషన్ చూస్తే కనుక టైటన్ మార్కెట్ క్యాప్ ఈజ్ అరౌండ్ నియర్లీ 3 lakh crore. రీసెంట్లీ కరెక్షన్ జరిగింది కాబట్టి 3 lakh కంటే కొద్దిగా ఫాల్ అయింది. బట్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ ఈజ్ నియర్లీ 3,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ విత్ ద బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 106. బుక్ వాల్యూతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ పిఈ ఈజ్ అరౌండ్ 84 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది విత్ అ వెరీ గుడ్ ఆర్ఓఐ అండ్ విత్ వెరీ గుడ్ ఆర్ఓసిఈ. అండ్ లాస్ట్ 10 year బేసిస్ మీద స్టాక్ ఈజ్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. లాస్ట్ 5 year 4 year బేసిస్ మీద కూడా టైటన్ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్లీ అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో స్టాక్, లీడింగ్ ఇన్వెస్టర్స్ కూడా హోల్డ్ చేస్తున్న స్టాక్ టైటన్ది. అండ్ కమ్ టు టైటాన్ యొక్క ప్రాఫిటబిలిటీ చూద్దాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టైటాన్ కొద్దిగా షైన్ తగ్గింది. బట్ ఓవరాల్గా టైటాన్ మే ఇంప్రూవ్. 3 years సేల్స్ గ్రోత్ ఈజ్ అరౌండ్ 33%. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ అరౌండ్ 54%. స్టాక్ ప్రైస్ అంతగా అప్రిషియేట్ అవ్వలేదు. లాస్ట్ 3 years నుంచి స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ అనేది 20 to 25% మధ్యలో లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే గ్రోత్ వస్తుంది. కన్సిస్టెంట్. బట్ స్టాక్లో కొద్దిగా రీసెంట్ కరెక్షన్ అయితే జరిగింది. టైటాన్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ నియర్లీ 25 to 30% ఈవెన్ ఫర్ ద 5, 10 అండ్ లాస్ట్ 1 year బేసిస్ మీద కూడా. సో ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ క్వార్టర్లీ వైజ్ తగ్గింది. బట్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ కేమ్ అరౌండ్ 3,496 crore. అండ్ హైయెస్ట్ సేల్స్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2024లోనే టైటన్ అయితే అచీవ్ చేసింది. అండ్ ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద సేల్స్ అండ్ రెవెన్యూ గ్రోత్ ఈజ్ గుడ్. అండ్ కమ్ టు కొన్ని సెగ్మెంట్స్లో టైటన్కి సేల్స్ తగ్గాయి. దట్ ఈస్ ద రీజన్ మీకు Q4లో కొద్దిగా డ్రాప్ అయితే వచ్చింది. అండ్ ఫర్దర్గా మీకు స్టాక్ ప్రైస్లో కూడా కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ అదర్వైజ్ టైటాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్. అండ్ టైటాన్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా టైటాన్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎఫ్ఐ ప్రజెన్స్. 19% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కువగా హోల్డ్ చేస్తున్న స్టాక్ టైటన్. అండ్ అరౌండ్ 10% మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారు. ప్రమోటర్కి 52% వాటా అయితే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ టైటన్. అండ్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే. సో ఇవి 3 స్టాక్స్ ఇవి కమింగ్ డేస్లో అవుట్ పర్ఫామ్ చేయగలవు వాటి యొక్క బిజినెస్ గ్రోత్ దృష్ట్యా అండ్ ఇండస్ట్రీ గ్రోత్ దృష్ట్యా. ఈ 3 స్టాక్స్ కూడా బెటర్ పోర్ట్ఫోలియో పిక్స్ ఫర్ నెక్స్ట్ 3 to 5 yearsలో స్టాక్స్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇఫ్ మార్కెట్ పర్ఫార్మ్స్ వెల్. అండ్ ఈవెన్ మార్కెట్లో కొద్దిగా వోలటైల్గా ఉన్నా కూడా ఈ స్టాక్స్ రీసెంట్గా పర్ఫార్మింగ్ వెల్ కాబట్టి అదే ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.